వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో ఉన్న నిధులు మిగతా అంశాలకు సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం. రమేష్ గారు, అంటే ప్రతిసారి ముఖ్యమంత్రి అడుగుతూ ఉంటారు సహాయం చేయాలి, అభివృద్ధిలో ముందుకెళ్లాలి, కనీసం మిగతా రాష్ట్రాలతో పోటీ పడే స్థాయి వచ్చే వరకు సహాయం చేయాలి. కానీ దానికి భిన్నంగా కనిపిస్తున్న పరిస్థితి ప్రత్యేక కథనం చూస్తే కనుక విభజన అంశాల సమస్యలపై కొంచెం కేంద్రం పట్టించుకోని ధోరణిలో ఉంది. ఒకవేళ పట్టించుకున్న ప్రతిదానికి కొర్రీలు, రెవెన్యూ లోటుకు సంబంధించి లేకపోతే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, FRBM కనీసం దాని సవరణ గురించి కూడా. అంటే ఇదే పరిస్థితి కొనసాగితే మరి ప్రత్యేకంగా చూస్తామన్న విషయాన్ని ఎలా మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో చాలా ఆతృతతో కూడినటువంటి వ్యక్తి. ఎప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలి, భారతదేశంలో నెంబర్ 1 గా ఉండాలన్నటువంటి ఆలోచన, లక్ష్యాలు పెద్దగా పెట్టుకో. కాబట్టి నిరంతరం నాకు కావాలి కావాలి కావాలి. ఆయన గతంలో కూడా ఎర్రంనాయుడు గారిని మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటానంటే కూడా ఆ సమయంలో కూడా ఆయన మాకు నిధులు వస్తే చాలు, మాకు మంత్రివర్గం ఆలోచన తీరు ఆ విధంగా ఉంటుందనే దానికి ఉదాహరణ. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాలు ఏవైనా మనందరం కూడా విశ్లేషణ చేస్తే వాటన్నిటికన్నా కూడా భిన్నంగా మేము ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి స్థాయిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో కావచ్చు, ఒకానొక సందర్భంలో మా ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలతో పోటీ పడినటువంటి ప్రాజెక్టులు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా మేము కృషి చేయడం జరిగింది. ఇదే సమయంలో ఆగస్టులో కూడా రైల్వే జోన్ రాబోతుంది, మాకు కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే అదే అయ్యేదేలండి, లేకపోతే సురేష్ ప్రభు గారు ఏపీ నుంచి ఎందుకు పంపిస్తారు? అదొకటి కూడా అవ్వకపోతే ఇంకా అదొకటే కదా, అన్ని అవుతున్నాయి. అందులో భాగంగా ఒకటి అర విషయంలో జాప్యం జరుగుతుంది, లేకపోతే ప్రత్యామ్నాయంగా మేము ఆల్టర్నేట్ గా బెటర్ కాంపెన్సేషన్ కోసం ఆలోచన చేస్తున్నాం. ఈ క్రమంలో ప్రతిపక్షాలు రగడ చేస్తున్నాయి, చేయడం అనేది వాళ్ళ బాధ్యత. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఆశించిన స్థాయిలో మేము అందుకుంటున్నాం. కాబట్టి ఆశించిన స్థాయి అంటే ఇప్పుడు రాజధానికి మొత్తం తేల్చిందే మీరు, ఇంకా మొత్తం ఇంకొక 1500 కోట్ల కన్నా వచ్చే అవకాశం 1000 కోట్లు మాత్రం ఇవ్వడం జరిగింది. వాజ్పేయి గారి హయాంలో అక్కడ కూడా మా రాష్ట్రమే, దాన్ని విభజన చేసింది కూడా మేమే. దానికి ఇచ్చినటువంటి నిధులు ఏంటంటే 1000 కోట్లు. కానీ అమరావతికి ఇప్పటికే 2500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ అరుణ్ జైట్లీ గారు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఆర్థిక లోటు ఏదైతే ఉందో దానికి అధికారుల మధ్య సమన్వయం లోపం. అంతేగాని కాగు సంబంధించినటువంటి రిపోర్ట్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల యొక్క రిపోర్ట్ అసలు ఎంత అనేది ఒక స్పెసిఫిక్ నెంబర్ ఇప్పటికీ క్లారిటీ లేదు. 16,000 కోట్లని రాష్ట్రం అంటే 11,000 ఒకసారి కేంద్రం, మళ్ళీ కాదు 13,000 కోట్లని మళ్ళీ వీళ్ళు రిపోర్ట్లు పంపించడం, మళ్ళీ 6,000 కోట్లు కోత పెడుతున్నారు, మళ్ళీ కేంద్రం సమాధానం. అసలు ఇప్పటికీ ఎంత ఫిగర్ అనేది ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. శ్రీనివాస్ గారు 2 అంశాలు. ఒకటి, ప్రతిదానికి కేంద్రం కొరీలు పెడుతోందా రాష్ట్రానికి చేయాల్సిన సాయం విషయంలో? రెండోది, కేంద్ర కేబినెట్ లో విస్తరణ సంబంధించి ముఖ్యమంత్రి చెప్పిన మాట కరెక్ట్ గానే ఉందని కాంగ్రెస్ అనుకుంటోందా? అంటే నిధులు ఇవ్వండి, మాకు పదవులు అవసరం లేదని చెప్పడం సమర్థిస్తుందా కాంగ్రెస్ పార్టీ? అసలు ఇందులో అంతుపట్టినటువంటి రహస్యం ఒకటి ఉందండి. ఎందుకంటే బుందేల్ఖండ్ లాంటి రాష్ట్రానికి 1,28,00,000 మంది జనాభా ఉంటే 7,236,000 కోట్ల రూపాయలు ఇచ్చారు 5 సంవత్సరాల్లో. 2,38,00,000 మంది వెనుకబడిన జిల్లాలు, అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ఉంటే ఎంత ఇచ్చారండి? జిల్లాకి 50 కోట్లు ఇచ్చారు. అంటే 350 కోట్లు ఇచ్చారు సంవత్సరానికి. అంటే ఇది ఎక్కడికి పోతుంది అన్నది, ఏ రకమైనటువంటి వివక్షత చూపిస్తున్నారు? చట్టం తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 కలిపి ఆమోదించి ఈ రాష్ట్రాన్ని విభజించారు. విభజించిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ చూడవలసినటువంటి బాధ్యత ఉందా లేదా? నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి ఏం చెప్పాడైనా? ముఖ్యమంత్రి కూడా ఇంతే ఇచ్చారు మాకు, ఈ రకంగా అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటాడు. ఎన్నాళ్ళు చెప్తాడు ఈ ముఖ్యమంత్రి గారు? ఎన్నాళ్ళు దానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలి కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏమీ ఇవ్వదు. ఏదో నేను విమర్శనాత్మకంగా బీజేపీని తిట్టాలనో లేకపోతే విమర్శించాలనో కాదు, ఇచ్చేటటువంటి ధోరణి ఎక్కడ చూడాలి స్పష్టంగా కనిపించట్లేదు. ఇక ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద నిందలు వేసి వీళ్ళ మీద నిందలు వేసి కాలం గడిపే కన్నా అసలు పాలన ఎట్లా ఉంది ఈ రాష్ట్రంలో ఇవాళ అది కూడా ఆయన ఆలోచన చేయాలి. నేను పారదర్శకమైనటువంటి పాలన అందిస్తున్నారు, నిజమే ఆయనకు ఉంది, ఆయనకు ఆలోచన విధానం ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఆయన పారదర్శకమైనటువంటి పాలన, ఆయన ఆ సమీక్షలు చేసుకోవడం జరుగుతుంది. దిగువ స్థాయిలో ఏం జరుగుతుంది? 2019 at the rate of 20,000 crores. ఆ రకమైనటువంటి ఫార్ములాలో ఇవాళ పరిపాలన దిగువ స్థాయిలో జరుగుతుంది. బలమైనటువంటి లెట్ మీ కంప్లీట్.
Let me complete. చెప్పింది అర్థం కాలేదు. 2019 at the rate of 20,000 crores. 20,000 crores. I will come to the point. ఇవాళ బలం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాఫియాలు పోషిస్తున్నారు. నోరేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరున్నారో మాఫియాల చేతిలో వాళ్ళు ఉన్నారు. వాట్సాప్ లో నోట్ ఫైల్స్ పంపిస్తున్నారు అధికారులకి, HODs కి. మీరు ఈ రకంగా నోట్ ఫైల్ తయారు చేయండి అని ఎవరు పంపిస్తున్నారు? ఇది ఒక ఎమ్మెల్యే కాదు, మాఫియా గ్యాంగులు పంపిస్తున్నాయి. ఇది ఒకసారి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంది. తప్పు జరుగుతుందన్నది కేంద్రం రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూస్తోందా లేదా? దేర్ ఇస్ ఇంటర్లింక్డ్. ఇక్కడ ఈ రకంగా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా దేనికి కూడా ఈ 5 సంవత్సరాల్లో జరిగేటటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా రాష్ట్రం ముందుకు వెళ్ళేటటువంటి ప్రగతి లేదు. పోలవరం పడుకుంది. వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్ DPR ఎక్కడైనా తయారు చేస్తారా? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. వెనుకబడిన జిల్లాలకి ఈ రకంగా ఎన్ని వేల కోట్లు ఇస్తున్నామని FRBN 2005లో UPA ప్రభుత్వం చేసింది. సంబంధించినటువంటి ఆమోదం ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయవు అకౌంట్ లోకి. ఎక్కడ చేయదు, ఏ ప్రభుత్వం చేయదు. ఆ పరిస్థితులు కూడా ఒకటి శ్రీనివాస్ గారు, మేము ఏ పథకాలు ఏ ప్రాజెక్టులకు ఎంత మేము ఆమోదం తెలిపాము, ఎన్ని పథకాలు ఇక్కడ రావడానికి కారణము, ఎన్ని విద్యా సంస్థలు వచ్చాయి, డ్రెడ్జింగ్ ప్రాజెక్ట్ చేస్తే 3,600 కోట్ల రూపాయలు. శ్రీనివాస్ గారు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ 3,600 కోట్ల రూపాయలు ఇచ్చాము. 65,000 కోట్ల రూపాయలు ఓట్లకి ఇచ్చాము. పోలవరానికి సంబంధించినటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా కూడా 90-10% నిష్పత్తిలో జాతీయ ప్రాజెక్ట్ అయినా ఉంటుంది. కానీ పోలవరానికి సంబంధించినటువంటి దాంట్లో ముంపు బాధితులకు కూడా నష్టపరిహారం కూడా మేమే ఇస్తామని చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేంద్ర ప్రభుత్వం. అట్లాంటి రెండు అంశాల మీద కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న సహాయం, కేంద్ర కేబినెట్ లో నిధులు కావాలని ముఖ్యమంత్రి అడిగిన దాని మీద మీ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. రైట్. ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో మాకేదో మంత్రి పదవులు వద్దు, కేంద్రం నుంచి సహాయం కావాలి అనేటటువంటిది ఇది వినడానికి బానే ఉంది. కానీ ఇవాళ కేంద్రంలో మంత్రి పదవులు ఉన్నా లేకపోతే మంత్రి పదవులు తీసుకోకపోయినా కేంద్రం నుంచి అదనంగా వస్తుంది అనేటటువంటిది ఒక మాట కూడా ఇవాళ చంద్రబాబు గారు కూడా ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు కేంద్రం నుంచి సహాయం ఇదే 2,500 కోట్లు ఇస్తే కనీసం కేబుల్ వైర్లు వేయడానికి కూడా సరిపోదు అనేటటువంటి అసంతృప్తిని ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తం చేసిన తర్వాత కేంద్రం నుంచి ఇంకా అదనంగా వస్తుంది అనేటటువంటి కాదు. సరే, ఇందులో ఈ లిటిగేషన్ మళ్ళీ ఇక్కడ ఏదో త్యాగం, మంత్రి పదవులు ఏదో త్యాగం చేసినట్టు ఒక బిల్డప్ ఇచ్చుకుంటే ఓకే, వాళ్ళ పార్టీకి ఉపయోగం జరుగుతుంది, అది వేరే విషయం, పక్కన పెట్టండి. కానీ కేంద్రం నుంచి నిజంగా జరుగుతున్నది ఏంటి? ఎందుకు వీళ్ళిద్దరు కూడా ఇంత హైడ్రామా నడపడం? కేంద్రం నుంచి అసలు ఏం జరుగుతుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం జరుగుతుంది? ఇద్దరు కూడా వాళ్ళ ఎజెండాలు పెట్టుకుని ఇక్కడ పై నుంచి వచ్చినప్పుడు మేము ఇంత ఇచ్చామని అది వీళ్ళు మాట్లాడడం, అసలు మీ లెక్కలు ఏంటని చెప్పి వీళ్ళు అడక్కపోవడం, ఇదంతా చూస్తుంటే కేంద్రం ఇంత ఇచ్చాము, చాలా భారీగా ఇచ్చాము అనేటటువంటి చెప్తా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక శ్వేతపత్రం గానీ లేకపోతే కేంద్రం దగ్గర ఒక రిప్రజెంటేషన్ గానీ అసలు మీరు ఇచ్చింది ఏంటి, మీరు అన్నది ఏంటి, ఇచ్చింది ఏంటి, ఇవ్వాల్సింది ఏంటి అనేటటువంటి ఇంతవరకు కూడా ఎక్కడ క్లారిటీగా మాట్లాడడం లేదు. అంతా కూడా ఒక ముసుగులు వేసుకున్నటువంటి ఒక పద్ధతి అనేటటువంటి మంచి పద్ధతి కాదండి. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు ఇస్తున్నప్పుడు వీళ్ళ లెక్కలు వీళ్ళు చెప్పాలి. అదేవిధంగా రాష్ట్రం ఏం కోరింది, కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదు అనేటటువంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా చెప్పకుండా ఈ రోజు జరుగుతున్నటువంటి దీనివల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అసలు కేంద్రం చూసుకున్నటువంటి వైఖరి ఏంటంటే మేము ఇచ్చేటటువంటి సహాయం, మేము ఇచ్చేటువంటి లెక్కల గురించి మీరు క్వశ్చన్ చేయొద్దు, మీరు చేసేటటువంటి డిజైన్ సింగపూర్ దగ్గరికి వెళ్తారో లేకపోతే ఏం వెళ్తారో మేము క్వశ్చన్ చేయమన్నట్టుగా ఉంది. ఇవాళ రాజధానికి సంబంధించింది అసలు సింగపూర్ స్విస్ ఛాలెంజ్ లో ఏం జరుగుతుంది అనేటటువంటి కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇవాళ విజయవాడలో మొత్తం కూడా రోడ్లు ఎందుకు కూలగొడుతున్నారో మీకు తెలుసా? మాకు అందినటువంటి సమాచారం ప్రకారం దాని వెనుక చైనా డిజైన్ ఉంది. ఇవాళ మొత్తం కూడా విజయవాడ నగరం నడిబొడ్డున గుళ్ళు కూడగొట్టేసి ఒక బ్రిడ్జ్ కట్టేసి దాని ఒక నదిలో స్టీమర్లు నడిపితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చైనా ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారం జరుగుతున్నటువంటి ఇవేమి కేంద్రానికి అక్కర్లేదు. సింగపూర్ వచ్చి కూర్చుంటుందా, చైనా వచ్చి కూర్చుంటుందా అనేటటువంటి వాళ్ళకి అక్కర్లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అడిగేటటువంటి పరిస్థితి లేదు. కనుక ఈ రోజున కేంద్ర రాష్ట్రం కూడా ఈ వైఖరి వల్ల ఏపీ నష్టపోతుంది. రెండు విషయాలండి. ఒకటి వాస్తవం, పేరుకి ఇస్తామని చెప్తున్నారు. 1,40,000 కోట్లని ఒక పక్క, 65,000 కోట్ల రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ థింగ్స్. ఇవాళ
ఒక యూనివర్సిటీ శాంక్షన్ చేసి దానికి 3,500 కోట్లు అంటే అది ఎక్కడాగా ఎప్పటికి అవుతుంది? ఇప్పుడు ఇచ్చేది 20 కోట్లు ఇస్తారు లేదా 10 కోట్లు ఇస్తారు. ఇది ఇనిషియల్ సీడ్. విశాఖపట్నం మెట్రోకి ₹1,00,000 ఇచ్చారండి. రైట్. అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్. విశాఖపట్నం మెట్రోకి ₹1,00,000 ఇచ్చారు మన బడ్జెట్ లో. అవును. కాబట్టి అంటే వాళ్ళు ఏదో పెట్టామన్నట్టుగా చూపించడం కోసం ఫర్దర్ ఇస్తామని ఏదో చెప్తున్నారు, అది వేరే. కానీ మేము మరి నాయకత్వము గురించి కన్నా కూడా మేము కార్యకర్తలుగా లోయర్ లెవెల్ పీపుల్గా మేమందరం కూడా ఫీల్ అవుతున్నాము. రావాల్సినంత సహాయం జరగటం లేదు. ఎందుకంటే ఆనాడు విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళ తొందరపాటుతోటి వాళ్ళు చేశారు, వాళ్ళ ఓన్ అజెండా అయిపోయింది కదా. ఆనాడు బీజేపీ వాళ్ళు దాన్ని కొంత స్టాల్ చేసి ఈ విధంగా సహాయం జరగాల అని చెప్పినప్పుడు వెంకయ్యనాయుడు గారు, మీ పాత్ర కూడా ఉంది, మీరు లేఖ ఇచ్చారు. అందుకే మళ్ళీ అది వద్దులేండి, అయిపోయింది కదా. ఎప్పుడు 2 ఏళ్ల క్రితం అయిపోయింది. ఇప్పుడు ఇవాళ కానీ శివరాం గారు ఇవాళ రెవెన్యూ లోటు గురించి లేకుండా ఎందుకు అయిపోయింది? కాదు, FRBM పెంపుకు సంబంధించి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ ఢిల్లీలో కూర్చుని ఒక ఆయన మాట్లాడతాడు, ఇక్కడ హైదరాబాద్ లో వీళ్ళు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఉన్నవాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ బిట్వీన్ 2 ఆఫీసర్స్. అక్కడ ఆఫీస్ ఇక్కడ ఆఫీస్ కూర్చొని త్రాష్ అవుట్ చేసుకోవటం, దానికోసం లేఖలు రాసుకోవటం, అది అనుకోవటం ఇది అనుకోవటం, మీరు పంపించే లెక్కలు తప్పు అంటాము, మీకు అవగాహన లేదని ఇక్కడ వాళ్ళు అంటాము, చాలా రెడిక్యులస్ గా ఉందండి. ఒకటి. రెండోది కూడా ఇమ్మీడియట్ నెసెసిటీస్ కి డబ్బులు కనుక ఇవ్వకపోతే మనం ఇచ్చినా కూడా వేస్ట్. ఇస్తున్నారు, ఇవ్వటం లేదనే మాట అరేజ్ కాదు ఇక్కడ. ఇప్పుడు పద్మ గారు చెప్పినట్టు మీరు ఎంత అడిగారు, ఎంత ఇచ్చారు, ఇంకా రావాల్సింది ఒక మాట, ఎక్స్ట్రా డబ్బులు అడగలేదు. ఏవైతే విభజన చట్టంలో పొందుపరిచారో దాని ప్రకారమే ఇవ్వమంటున్నాము. 20,000 కోట్ల నుంచి 16,000 కోట్ల మధ్యలో రెవెన్యూ బడ్జెట్ ఉంది, రెవెన్యూ లోటు ఉంది. దాన్ని వాళ్ళు ప్రామిస్ చేశారు 5 ఏళ్ళు మేము పూర్తిగా ఇస్తామని. ఇవాళ బీజేపీ ప్రభుత్వం కాదు, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నదో వాళ్ళు ప్రామిస్ చేసింది. ఇట్ ఈస్ దేర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది 2022 దాకా రెవెన్యూ లోటు ఇచ్చినా కూడా ఇంకా రెవెన్యూ లోటు వాళ్ళే అన్నారు. కాబట్టి ఉండండి, చట్టంలో ఉంది. తర్వాత ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టుగా బ్యాక్వర్డ్ ఏరియాస్ కూడా చెప్పింది వేరే, ఇచ్చింది వేరే. ఎందువల్ల ఇవ్వాలా, ఎందువల్ల ఇవ్వకూడదు అనే దానికి ఇది కరెక్ట్ కాదు. మా రాష్ట్రాలు అంత ఇచ్చాము, మీ రాష్ట్రాలు ఇంత ఇచ్చినప్పుడు ఫర్ ఎవ్రీ వాదన రెండో వాదన కూడా ఎమ్మడే వచ్చేస్తుంది. మీరు చెప్పింది కరెక్ట్ కాదు, మీరు ఇచ్చింది పేరేమో మన గడ్కరీ గారు వచ్చి 65,000 కోట్లు శాంక్షన్ అన్నాడు. 65,000 కోట్లు సాక్షాత్కారం ఇచ్చేటప్పటికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు పట్టుద్ది, టైం పట్టుద్ది, దాంట్లో డౌట్ లేదు అని చెప్పి. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్ గా రాజధాని నగరము ఆయన వచ్చి మోడీ గారు వచ్చేసి దీన్ని నేను చేస్తాను తేలిపోయిందిగా. రాజధానికి 1,500 కోట్ల కన్నా రాదని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పారుగా. పరిశీలిస్తామని చెప్పారు అరుణ్ జైట్లీ గారు. పరిశీలిస్తారు, పరిశీలిస్తే ఇంకొక 50,000 కోట్లు ఇస్తారా? ఎవరుగా ఒక 500 కోట్లు 1,000 రూపాయలు ఇప్పిస్తున్నారు. తర్వాత ఒకటి మాత్రం వాస్తవం, మిత్రధర్మం పాటిస్తూనే దీన్ని మేము తప్పనిసరిగా ఎత్తి చూపిస్తాము. తెలుగు ప్రజలందరిలో కూడా అసంతృప్తి ఉన్నది, ఏది మనకి ఇవ్వాల్సిన విధంగా రావట్లేదు అనేది. శ్రీనివాస్ గారు మీ పాయింట్ ఏంటి చెప్పదలుచుకున్నారు? ఒక్కటండి, FRBM చట్టం 2005లో యూపీఏ ప్రభుత్వం చేసింది. మిగులు బడ్జెట్ అన్ని రాష్ట్రాలు చూపించాలని. రాష్ట్ర విభజనలో ఇది తరుగు బడ్జెట్ తో ఇచ్చారు, డెఫిసిట్ బడ్జెట్ తో ఇచ్చారు. దాన్ని పూర్తి చేయాలి ఫస్ట్ ఇయర్ అని చెప్పి చట్టంలో ఉంది. దాన్ని ఇంతవరకు తుట్టుపడిచారు. కనీసం ఆ చట్టానికి కూడా సవరించే కార్యక్రమం కూడా మినహాయింపు కూడా ఇవ్వలేదు. అట్లాగే రాజధానికి 1,00,000 కోట్లు ఎస్టిమేట్ కాస్ట్ అయ్యి ఈ సంవత్సరానికి 4,000 కోట్లు ఇవ్వాలి ప్రతి సంవత్సరం అని అంటే 20,000 కోట్లు ఇవ్వాలి 5 సంవత్సరాల్లో అంటే ఎంత ఇచ్చారండి? 1,500 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళు చేతులు దులుపుకున్నారు. పోలవరానికి ఇంత ఎస్టిమేటెడ్ కాస్ట్ మీరు 4,000 కోట్లు మొదటి విడతగా ఇవ్వండి అంటే 100 కోట్లు ఇచ్చారు మొట్టమొదటి బడ్జెట్ లోని. ఈ రకంగా పాలన సాగుతూ ఉంటే 24,000 కోట్ల రూపాయలేమో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వండి 5 సంవత్సరాల్లో, మొట్టమొదటి సంవత్సరంలో 4,000 కోట్లు ఇవ్వండి అంటే ఎంత ఇచ్చారండి? కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ ఏదో ఇద్దరు డ్రామా చేయకుండా బీజేపీనేమో టీడీపీనేమో బీజేపీ అని కాకుండా ఇవాళ బీజేపీ గాని టీడీపీ గాని అలాగే బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా ఇవాళ ముగ్గురు కూడా గలం ఎత్తవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ముగ్గురు దేర్ ప్లేయింగ్ దేర్ వైటల్ రోల్ ఇన్ ద పబ్లిక్ ఫీల్డ్. చట్టసభల్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికారంలో ఒకరు, ప్రతిపక్షంలో ఒకరు, కేంద్రంలో ఒకరు.
కాబట్టి ఎవరికి వాళ్ళు ఒకరి మీద నింద వేసుకుని వ్యవహారం నడపాలంటే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అరాచక శక్తులు అంటే శివరాం గారు ఒక పాయింట్ ఉంది. పావర్టీ ఎక్కడైతే పెరుగుతుందో అరాచక శక్తులు ఎప్పుడు మాట్లాడినా కేంద్ర సాయం గురించి అడుగుతారు. బీజేపీ మాట్లాడినప్పుడు ఏమి ఇస్తున్నాము ఇంత ఇచ్చేస్తున్నాం అని చెప్పారు. కానీ క్లారిటీ ఇస్తే లేకపోతే డ్రామాలను ప్రతిపక్షాలు అంటాయి, కన్ఫ్యూజన్ లో ఉన్నామని ప్రజలు కూడా అనుకునే పరిస్థితి ఉంటుంది. ఋషి గారు, నేను చెప్పాల్సినటువంటి అభిప్రాయం ఏంటంటే, నేనే సమాధానం చెప్పలేదు అందరికి. ఒకటి, రాజధాని నిర్మాణం సందర్భంగా చేసేటువంటి రింగ్ రోడ్లకు 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. అది కూడా మీరు లెక్కలేకి తీసుకోవాలి. 65,000 కోట్ల హడ్కో నుంచి రుణం 20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటివి 65,000 కోట్లు. 65,000 ఓవరాల్ గా రోడ్లు ఇంటర్లింకేజ్. ఇంకొక విషయం, మీకు పోలవరానికి సుమారు 1850 కోట్ల రూపాయలు రావడం జరిగింది. 100% నిధులు మేమే పెట్టుకుంటామని చెప్పింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి అథారిటీకి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళకి కొద్దిగా మొన్ననే సమన్వయ భేటీ జరిగింది. ఇంకొక విషయం చెప్తున్నా, ఇంకొక విషయం, దుర్గగుడికి సంబంధించినటువంటి కాంగ్రెస్ లగడపాటి రాజగోపాల్ గారు 30 ఏళ్లుగా ఉన్నటువంటి డిమాండ్ తీర్చలేకపోతే మేము నాని గారు పోయినటువంటి మొదటి సంవత్సరంలో 450 కోట్ల రూపాయలు ఇచ్చాం. అనేక పెట్రోలియం యూనివర్సిటీస్ ఇస్తున్నాం. అంటే సాయం రావట్లేదు చెప్తుంది ఇక్కడ ఎవరో చెప్తున్న విషయం కాదు. సాక్షాత్ ఏపీ ముఖ్యమంత్రి చెప్తున్న విషయం సాయం రావట్లేదు. దేశం అంతా ఇస్తే 193,000 ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చాం. విజయవాడలో జరుగుతున్నటువంటిది ఏంటి పరిస్థితి? ఏంది ఏమండి విజయవాడలో జరుగుతున్నటువంటి పరిస్థితి, మీరు తెలుగుదేశం వాళ్ళు నడి రోడ్డు మీద నడి బజార్లో మీరు కొట్టుకుంటుంటే ఒప్పందాలు చేసుకో, మిత్రపక్షం అయినా కూడా లేకుంటే శత్రుపక్షం అయినా చేస్తే కూడా సమర్థిస్తాం. అంటే మీరు అనుభవించిన కనుక చెప్పండి. తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. అయిపోయింది ఇష్యూ సొల్యూషన్ వచ్చింది కదా. ఇప్పుడు స్వామీజీల డిమాండ్లకి ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. దానికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చింది. ఎనీవే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ శివరామ్ గారు, థ్యాంక్ యూ పద్మ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.